హలో ఫ్రెండ్స్, అస్సలాము అలైకుం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. దయచేసి ఈ వీడియో మొత్తం చూడండి. ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మనమైతే బెంగళూరు నంది హిల్స్కి అయితే వెళ్తున్నాం. మార్నింగ్ 6 o'clockకి అయితే బయలుదేరాం. చలికి వణుకుకుంటూ మేము జర్నీ చేస్తున్నాం. దారి అస్సలు కనిపించట్లేదు, అంతా మంచు కమ్ముకుంది. ఇంకా ట్రావెల్ చేస్తున్న వాళ్ళ గురించి అయితే ఇంకా ఊహకే వదిలేస్తున్నానండి. చలికి మా కష్టం ఇంత అంత కాదు, కానీ ఆ మంచు నంది హిల్స్కి వెళ్తున్నామన్న ఆతృత మాకు ఏమీ కనిపించలేదు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చలికి వెళ్తున్నాం. ఇంత చలికి ఎవరు వస్తారబ్బా ఇక్కడికి అనుకునే లోపే నంది హిల్స్ రోడ్డు ట్రాఫిక్ జామ్ అయిపోయింది. మనలాంటి వాళ్ళు చాలామంది పిచ్చోళ్ళు అనుకున్నాను, కానీ అక్కడ లొకేషన్ అంతా చూశాక ఎంత సూపర్గా ఉంది అని అనుకోవాల్సిందే. ట్రాఫిక్ అయితే ఫుల్గా ఉంది. అంతా వాళ్ళందరూ నంది హిల్స్కి వెళ్ళే వాళ్ళే. అక్కడైతే చాలా ట్రాఫిక్లో ఇరుక్కున్నామండి మేమైతే. మార్నింగు 6 o'clockకి అంత ట్రాఫిక్ ఏంటి అనుకున్నాను. నంది హిల్స్ గురించి చెప్పడానికి ఏముందండి. నంది హిల్స్ ఒక చారిత్రక మరియు సుందరమైన ప్రదేశం. చాలా బ్యూటిఫుల్ లొకేషన్. రోడ్స్ కూడా చాలా అందంగా కనిపిస్తున్నాయి. అక్కడ అంతా ప్రకృతి ప్రేమికులే వచ్చేది అక్కడికి. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం అక్కడ వెళ్ళి. నంది హిల్స్ ఒక చారిత్రక మరియు సుందరమైన ప్రదేశం అనే చెప్పచ్చు. దీనికి అనంతగిరి అని కూడా అంటారంట. అనంతగిరి అని కూడా నంది హిల్స్కి పూర్వంలో పిలిచేవారట. ఇది టిప్పు సుల్తాన్ కాలంలో నంది దుర్గగా ప్రసిద్ధి చెందింది. టిప్పు సుల్తాన్ గారి కాలంలోనే ఇది నంది దుర్గగా ప్రసిద్ధి చెందింది. దీని పేరు శివుని వాహనమైన నంది నుండి వచ్చింది. రాణి ఎలిజబెత్, మహాత్మా గాంధీ ఇక్కడ బస చేశారు. ఇక్కడికి ప్రకృతి ప్రేమికులు ఇది ఒక ఇష్టమైన ప్రదేశం అనే చెప్పవచ్చు. ఇక్కడ ట్రావెల్ చేస్తున్న వాళ్ళందరూ నంది హిల్స్కి అంత మార్నింగే ఎందుకు వాళ్ళు వచ్చారు అనుకున్నాను నేను. అంత బాగుంది పైన చూస్తే ఆ సన్లైటు, మంచులు, కొండలు సూపర్గా ఉందండి లొకేషన్. అందరూ చూడాల్సిన లొకేషన్ ఇది. ఇక్కడికి ప్రకృతి ప్రేమికులు చాలా మంది వస్తారు. ఇది గొప్ప ప్రదేశం అని కూడా నేను చెప్తున్నాను. చాలా చాలా గొప్ప ప్రదేశం అండి ఇది. చాలా అందంగా ఉంది. టిప్పు సుల్తాన్ కాలం నుంచి నంది దుర్గగా ప్రసిద్ధి చెందింది. ఇది గొప్ప ప్రదేశం అనే చెప్పవచ్చు. అబ్బా, ఎంత బాగుంది అంటే భూలోక స్వర్గంలా ఉంది. అందమైన పొగమంచు, మార్నింగ్ పొగమంచు ముసుగు, సముద్ర ఘట్టానికి 4850 అడుగుల ఎత్తులో ఉన్న నంది హిల్స్, స్వచ్ఛమైన గాలి, నిర్మలమైన పరిసరాలు. అబ్బా, ఇంకా చెప్పాలంటే చాలానే ఉన్నాయి. అంత అద్భుతమైన ప్రదేశం. మనసుకి చాలా హాయిగా అనిపించింది. కింద భూమి, పైన ఆకాశం మంచులో మనం. ఎంత బాగుంటుందో కదా. అందుకేనండి ఒకసారి మీరు ట్రై చేయండి. చాలా బాగుంది. పైన ఉన్న స్వర్గం కిందికి వచ్చిందా అన్నట్టు ఉంది. చాలా చాలా ఎంజాయ్ చేసాం మేమైతే. అక్కడికి వెళ్ళాక ఆ కొండలపై నుండి సూర్యోదయం తిలకించడం ఓ రకమైన దివ్యమైన అనుభూతి. ఈ దృశ్యానికి చూడాలంటే మార్నింగ్ 6 o'clockకి అక్కడికి ఉండాలి. చాలా చాలా బాగుందండి. మేము మా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేసుకుంటూ అక్కడ ఉన్న హోటల్స్లో తినుకుంటూ వచ్చేసాము అక్కడి నుంచి. ఇంకా తిరిగి ఇంటికి వస్తున్నామని రోడ్డు కూడా చాలా ఎంజాయ్ఫుల్గా ఉందనే చెప్పవచ్చు. పైన నుండి కిందికి చూస్తే అప్పటికే ఫుల్ రష్ అయితే ఉంది, కానీ అక్కడ చూడండి ఎంత మంచు నిండుకుపోయిందో. అసలు అంత దగ్గరగా చూస్తానని నేను అనుకోలేదు. చాలా బాగుంది. చూడండి అక్కడంతా వాళ్ళు ఎంతమంది ఎంజాయ్ చేస్తున్నారో చూడడానికి 2 కాళ్ళు చాలట్లేదు. చాలా అందమైన ప్రదేశం అది. ఇంకా చాలామంది అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. మాకైతే అప్పటికే చలికి వచ్చాం కదా అని
ఎంతసేపు అని చలికి తట్టుకోవాలి అనేసి నేను త్వరగానే బయలుదేరి వచ్చేసాను. ఇంకా చూడండి సన్లైట్ కూడా ఉందండి అక్కడ. సన్లైట్ చూస్తే ఇంకా పగలే సన్లైటా, ఇది ఇంకో అద్భుతమనే చెప్పొచ్చు. పగలే సన్లైట్ వస్తుంది. సూర్యోదయం తిలకించడం అంటే చూడండి, కల్లారా చూస్తే కానీ మీకు అర్థం కాదని నేను వీడియో మొత్తం మీకోసం తీసి పెట్టాను. చాలా బాగుంది కదండి. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూసేయండి. చాలా అయితే చాలా బాగుంది, ఎంజాయ్ఫుల్గా ఉంది. ఇంకా అప్పటికే మేము చాలా లేట్ అయ్యింది అనేసి బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు కదండి. ఈ వీడియోస్ ఇక్కడ చూస్తే ఇక్కడ ప్రకృతి చూడడానికే మనకు సరిపోతుంది టైం మొత్తం అనేసి ఇక కిందికి వెళ్ళిపోదాం అనుకొని డిసైడ్ అయిపోయినాము. బ్రేక్ఫాస్ట్ కావాలని తిరిగి ఇంటికి వచ్చేస్తున్నాము. అంతసేపు చలికి తట్టుకున్నాం. అక్కడ లొకేషన్ చలి మొత్తం మర్చిపోయాము. ఏమైనా ఆ పొగ మంచు, అక్కడ ఉన్న వ్యూస్, మార్నింగ్ వ్యూస్, ఇంకా కొండ పర్వతాలు, సన్లైట్, ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి దీని గురించి. అవన్నీ వేరే లెవెల్ అని చెప్పొచ్చండి. చాలా అద్భుతంగా ఉన్నాయి. సరే గాయస్, అంతా నంది హిల్స్ మొత్తం వింటర్లో మార్నింగ్ వ్యూస్ ఎలా ఉంటుందో తెలుసుకున్నారు కదా. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయస్, అస్సలాము అలైకుం. చాలామంది ఇక్కడికి వచ్చి వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఫ్యామిలీతో పాటు వింటర్లో రండి, చాలా చాలా బాగుంటుంది. ఒకసారి చూసి వెళ్ళండి. అక్కడ ఉన్న అందరూ చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదండి. చౌల కాలంలో ఇక్కడ అనేక పురాణ కథలు ముడిపడి ఉన్నాయి. టిప్పు సుల్తాన్ కాలంలో మైసూర్ పాలకుడైన టిప్పు సుల్తాన్ గారు ఈ కొండలను సైనిక అవసరాల కోసం ఉపయోగించుకున్నారు. దీనిని నంది దుర్గా అని కూడా పిలిచేవారు. వేడి నుండి తప్పించుకోవడానికి ఇక్కడ విడితి చేసేవారు. చాలా చల్లని ప్రదేశం. పట్టపగలే వెన్నెల ఉంటుంది ఇక్కడ. వేడి నుండి తప్పించుకోవడానికి ఇక్కడ విడితి చేసేవారు. బ్రిటిష్ కాలం, టిప్పు సుల్తాన్ తర్వాత బ్రిటిష్ వారు ఇక్కడ భారతీయ ఎండల నుండి ఉపశమనం పొందడానికి వేసవి విడిదిగా మార్చారు. క్వీన్ ఎలిజబెత్, మహాత్మా గాంధీ వంటి ప్రముఖులు ఇక్కడ బస చేశారు. ఇక్కడ ఉన్న ప్రకృతి ప్రేమికులు మొత్తం చాలా ఎంజాయ్ చేస్తూ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ని, వాళ్ళ ఫ్యామిలీని అంతా పిలుచుకొని వేసవి కాలంలో చాలా చల్లగా ఉంటుంది. ఏసీ మాదిరి ఉంటుంది ఇక్కడ. టిప్పు సుల్తాన్ గారు కూడా, మైసూర్ పాలకుడైన టిప్పు సుల్తాన్ ఈ కొండలను సైనిక అవసరాల కోసం ఉపయోగించుకున్నారు. చౌల కాలంలో ఇక్కడ అనేక పురాణ కథలు ముడిపడి ఉన్నాయి. చాలా కథలే ఉన్నాయి. ఈ నంది హిల్స్ మ్యాటర్ చాలా వరకు ఉంది. ఇక్కడ కథగానే రాసుకున్నారు. చాలా అందమైన ప్రదేశం కదండి. ఆ మాత్రం లేకపోతే ఎలా చెప్పండి. చల్లటి ప్రదేశము, ఇంకా ఎంజాయ్ చేయడానికి అందరూ వస్తున్నారు. సరేనండి, ఉంటాను. అస్సలాము అలైకుం, బాయ్. చూడండి గాయస్, అక్కడ ఎంతమంది ఉన్నారో చూడండి. చాలామంది అయితే వచ్చారు ఆ టైంకే. చాలా చాలా బాగుంది అక్కడ లొకేషన్. ఫుల్ ఎంజాయ్ఫుల్గా ఉంది. ఇంకా బ్యాచిలర్ చూస్తారా, వాళ్ళ రచ్చ ఎంత అంత కాదండి, సూపర్గా అక్కడంతా ఫుల్ ఎంజాయ్ఫుల్గానే ఉన్నారు బాయ్స్. చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో అక్కడ. ఫుల్ వాళ్ళంతా నంది హిల్స్లో అంతా మార్నింగ్ వచ్చిన వాళ్ళే.
మేమే ఇంత మార్నింగ్కి వెళ్తున్నామని చూస్తే అక్కడ మనకంటే రష్ ఎక్కువైపోయింది. చాలామంది వచ్చారు. ఇంకా చెప్పాలంటే అక్కడ ఉన్న లొకేషన్ చూడడానికి 1 డే పడుతుందండి. కానీ మేము 2-3 అవర్స్లో పిల్లలకి ఇబ్బంది ఎందుకు చలికని తిరిగి వచ్చేస్తాం.